హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ప్రక్షేపక పరీక్షల గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. అందులో 4 అంశాలు అండ్ దాంతోపాటు ఎన్ని టెస్టులు మనకు సిరా మరకల్ పరీక్ష అండ్ 4 అంశాలు దాంతోపాటు ట్యాట్ అలాగే క్యాట్ అంటే సిఏటి చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్ అండ్ దాంతోపాటు సెంటెన్స్ కాంప్లిహెన్షన్, వర్డ్ అసోసియేషన్ అలాగే స్టోరీ కాంప్లిహెన్షన్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నాం. అండ్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి అప్రేక్షక పరీక్షలు లేదా ప్రక్షేపకేతర పరీక్షల గురించి అయితే 1 by 1 మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మనకు మూర్తిమత్వం అనే టాపిక్ నుండి మ్యాక్సిమం 1 బిట్ వచ్చే ప్రతి టాపిక్ కూడా ఇది. అండ్ ఏదైనా మనకు వచ్చే టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే దాన్ని కాస్త మనకు స్టార్ మార్క్ కానీ అండర్లైన్ కానీ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎవ్రీ సెషన్లో మనకు ఈ టాపిక్కి రిలేటెడ్గా ఏదో ఒక చోట మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు గమనించి ఉంటారు, టెట్లో కానివ్వండి, డిఎస్లో కానివ్వండి. అండ్ ఈరోజు లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. వితిన్ 10 minutesలో మీకు ఇది కంప్లీట్ చేసేస్తాను. అంతవరకు మీరు కూడా నేర్చుకుంటారు. సరే, ఓకే, చూడండి. దీనికి మనకు 2 పేర్లతో పిలుస్తారండి, అప్రక్షేపక పరీక్షలు లేదా ప్రక్షేపకేతర పరీక్షలు. దీనిలో ఉద్దీపన చాలా స్పష్టంగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. వ్యక్తి చేతన మనస్సును అధ్యయనం చేస్తారు, వ్యక్తి యొక్క చేతన మనస్సును అధ్యయనం చేస్తారు. అండ్ ప్రశ్నావళి కనుక చూసుకుంటే ఇందులో మొదటి అంశం అండి ప్రశ్నావళి. ప్రశ్నల సముదాయాన్ని ప్రశ్నావళి అంటారు. సో మనకు ప్రశ్నల యొక్క సముదాయాన్ని ప్రశ్నావళి అంటారు. మళ్ళీ ఇందులో ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 2 రకాలుగా ఉంటాయి. నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళి అనేసి, స్వేచ్ఛాపూరిత వివృత ప్రశ్నావళి, ఇలా 2 టైప్స్లో మనకు ఈ ప్రశ్నావళులు అయితే ఉంటాయి. సో ప్రశ్నల సముదాయాన్ని ప్రశ్నావళి అంటారు. మరి ఈ ప్రశ్నావళి ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది ఏంటండి ఇక్కడ నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళి, స్వేచ్ఛాపూరిత లేదా వివృత ప్రశ్నావళి. మరి ఇది మొదటిది గమనించినట్లుగా అయితే ఈ నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళి చూడండి, ప్రశ్నకు ఎదురుగా తప్పు, ఒప్పు, సత్యం, అసత్యం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చింటాం, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చింటాం. సో ఇచ్చినప్పుడు అక్కడ మనం ఏం చేస్తాము, ఇది సరైనదా కాదా, ఇది తప్పునా ఒప్పునా, లేదా ఇది సత్యమా అసత్యమా అంటాం, అవునా? దాన్నే మనం నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళి అంటారు. అంటే ఇక్కడ ఏంటి, దీనిలో వర్తించే దానికి ఎదురుగా మనం ఏం చేస్తాము, టిక్ మార్క్ అనేది వేస్తాం. వాటినే మనము నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళి అంటారు. క్లియర్ అండి? సో తప్పు ఒప్పులు గుర్తించడము లేదా సత్యం అసత్యము ఉంటే దానిని ఏదైతే మనకు వర్తిస్తుందో సో ఆ వర్తించే దానికి ఎదురుగా మనం ఏం చేస్తాము, టిక్ అనేది చేయవలసి ఉంటుంది. సో దానిని మనం ఏమంటాము, నిర్ధారిత లేదా సంవృత ప్రశ్నావళి అంటారు. నెక్స్ట్ వన్ స్వేచ్ఛాపూరిత లేదా వివృత ప్రశ్నావళి. మరి ఇందులో ఏమవుతుందంటే ప్రయోజకుడు స్వేచ్ఛగా తన అభిప్రాయాలను ఇక్కడ వ్యక్తపరుస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది చూడండి ఆన్సర్, స్వేచ్ఛాపూరిత లేదా వివృత ప్రశ్నావళి. అంటే ప్రయోజకుడు తనకు ఏదైనా ఒక అభిప్రాయం కలిగింది అనుకోండి, తనకు స్వేచ్ఛగా ఒక ఫ్రీడమ్గా తన యొక్క ఒపీనియన్ని వ్యక్తపరుస్తాడనమాట. సో దానినే మనం స్వేచ్ఛాపూరిత లేదా వివృత ప్రశ్నావళి అంటారు. ఆర్బి కాటీలు 16 PF ప్రశ్నావళిని రూపొందించాడు. మొన్న లాస్ట్ క్లాస్లో చేశాను కదా. ఆర్బి కాటీలు వచ్చేసి ఎన్ని ప్రశ్నావళిని రూపొందించాడండి, మనకు ప్రశ్న వచ్చే బిట్ ఇది. ఆర్బి కాటీలు ఎన్ని PF ప్రశ్నావళిని తయారు చేశారు, ఎన్ని రూపొందించారంటే 16 PF ప్రశ్నావళిని రూపొందించారు. ఇందులో మనకేమైంది, ప్రశ్నావళి గురించి 2 రకాలుగా కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే నిర్ధారణ మాపనులు. ఈ నిర్ధారణ మాపనులు అనేవి మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన వాక్యాలు ఉంటాయండి. ఇందులో నిర్ధారణ మాపనులు వచ్చేసి మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన వాక్యాలు ఉంటాయి. అందులో మనకు చూడండి A and B, C, D గమనించండి ఒకసారి. ది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అంటే ప్రామాణీకరించబడినవి, అంటే ఇవి ప్రామాణీకరించబడినవి నవజాత శిశువు నుండి 30 సంవత్సరాల వయసు వారిపై ఉపయోగిస్తారు. ది వెనిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనేది పుట్టినప్పటి నుండి, అంటే నవజాత శిశువు ఉంటారు కదా, సో ఈ నవజాత శిశువు నుండి 30 years ఏజ్ ఉండే వారిపైన దీనిని ఉపయోగిస్తారు. దేనినండి, ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేలు. మరి ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ గన వస్తే పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనను అంచనా వేయడానికి, చూడండి ఇక్కడ ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ వచ్చేసి
పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ అనేది ఎలా అంచనా వేయడానికైతే దీన్ని ఉపయోగిస్తారండి. ది వెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. నెక్స్ట్ ది విటెన్ బోర్న్ సైక్రియాటిస్ట్ రేటింగ్ స్కేల్. ది విటెన్ బోర్న్ సైక్రియాటిక్ రేటింగ్ స్కేల్ ఇది వచ్చేసి మెంటల్ కండిషన్ బాలేక పేషెంట్స్ ఉంటారు కదా, మానసిక రోగులకు ఉద్దేశించినది. హగార్జీ ఆల్సన్ విక్మెన్ రేటింగ్ స్కేల్ ఇది వచ్చేసి మనకు నర్సరీ నుండి హై స్కూల్ వరకు విద్యార్థుల యొక్క ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నిర్ధారణ మాపనలు జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇది మెయిన్గా దేనికి సంబంధించిన వాక్యాలు ఉంటాయంటే మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన వాక్యాలు ఉంటాయి. అండ్ ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే పుట్టినప్పటి నుండి 30 years వయసు వారిపై ఉపయోగిస్తే. అండ్ ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ వచ్చేసి పిల్లల పట్ల యొక్క పేరెంట్స్ యొక్క బిహేవియర్ అంచనా వేయడానికి. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మానసిక రోగులకు ఉద్దేశించింది. హగార్జీ ఆల్సన్ ఈ స్కేల్ వచ్చేసి నర్సరీ నుండి హై స్కూల్ వరకు విద్యార్థులు ఉంటారు కదా, సో వారి యొక్క ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికైతే ఉపయోగిస్తారు. ఇది మనకు నిర్ధారణ మాపనుల గురించి. నెక్స్ట్ వన్ శోధన సూచికలు. ఇదేంటంటే మనకు మూర్తిమత్వ లక్షణాలకు చెందిన ప్రవచనాలను వరుసగా రాయడం జరుగుతుందండి. ఇందులో మూర్తిమత్వ లక్షణాలు ఉంటాయి కదా, సో దానికి చెందిన ప్రవచనాలను వరుసగా రాయడం జరుగుతుంది. వాటిలో తనకు సంబంధించిన మూర్తిమత్వ లక్షణాలను ప్రయోజకుడు టిక్ చేయడం ద్వారా అతని మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. దాన్నే మనం శోధన సూచికలు అంటారు. ఇందులో మళ్ళీ మనకు కొన్ని రకాలైతే ఉన్నాయి. మూర్తిమత్వ శోధికలు అనేసి, ది బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేసి, MMPI ఒక్కోసారి మనకు ఫుల్ ఫామ్ అడుగుతారు, మిన్నెసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. సో ఫస్ట్ చూసుకుంటే మూర్తిమత్వ శోధికలు ఇదేంటి, మనము మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో USS సైనికుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ను మొదటిగా వుడ్వర్త్ రూపొందించారండి. మూర్తిమత్వ శోధికల్లో మనకు ఫస్ట్ వార్ జరిగింది కదా, సో ఫస్ట్ వరల్డ్ వార్లో USA ఈ సైనికులు ఉన్నారు కదా, ఈ సైనికుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ను మొదటిగా వుడ్వర్త్ రూపొందించినారు. వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ను ఎవరు రూపొందించారు? వుడ్వర్త్. మరి ది బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అంటే ఇది గృహము, అంటే మన గృహము కానీ ఆరోగ్యము లేదా వృత్తి లేదా సాంఘిక లేదా ఉద్వేగ ఈ సర్దుబాట్లకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయండి. గృహము లేదా ఆరోగ్యము లేదా వృత్తి లేదా సాంఘిక ఉద్వేగ ఈ సర్దుబాటుకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ MMPI మిన్నెసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇది వచ్చేసి మనకు 1942 సంవత్సరంలో హతావే మెకన్లీ వీటిని రూపొందించారు. రేపు మనకు క్వశ్చన్ ఇలా అడుగుతారు, మిన్నెసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీని రూపొందించింది ఎవరు అంటే 1942 హతావే అండ్ మెకన్లీ వీటిని మనకు రూపొందించారు. మరి ఇందులో ఎన్ని కార్డ్స్ ఉంటాయండి? 550 కార్డ్స్ ఉంటాయి. MMPIలో 550 కార్డ్స్ ఉంటాయి. మరి ఎవరిపైన దీన్ని ఉపయోగిస్తారంటే 16 సంవత్సరాలు దాటిన వారిపై ఉపయోగిస్తారు. మూర్తిమత్వ శోధికలలో మైలురాయిగా చెప్తారు దీన్ని మనం. ఇది మనకు మిన్నెసోటా గురించి షూర్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉండే టాపిక్ ఇది. ఒకసారి మనం ఏం నేర్చుకున్నామో చూద్దామా? ప్రక్షేపకేతర పరీక్షల గురించి, అందులో ప్రశ్నావళి, అందులో 2 రకాలు, నెక్స్ట్ నిర్ధారణ మాపనులు, అండ్ దాంతోపాటు MMPI మిన్నెసోటా శోధన సూచికల గురించి అయితే నేర్చుకున్నామండి. నెక్స్ట్ టాపిక్లో మానసిక ఆరోగ్యం గురించి అండ్ దాంతోపాటు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకు సంఘర్షణ గురించి నేర్చుకుందాం. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అర్థమై నచ్చుంటే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.